సో వెల్కమ్ టు ఫిల్మీ స్కూప్. సో రాజా సాబ్ రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకోవాలన్నమాట. చాలా పోస్ట్ పోన్ల తర్వాత 3 years ఆఫ్ నాన్ స్టాప్ షూటింగ్ తర్వాత చాలా మల్టిపుల్ టైమ్స్ పోస్ట్ పోన్ తర్వాత వచ్చిన మూవీ రాజా సాబ్. సో ఏపీలో కానీ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ లో రెస్ట్ ఆఫ్ ద కంట్రీలో చాలా స్మూత్ గా రిలీజ్ అయిన రాజా సాబ్ నైజాంలో మాత్రం తెలంగాణలో మాత్రం రాత్రి 11:05 అయితే బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి అనమాట. అది కూడా 11:05 బుకింగ్స్ ఓపెన్ చేసి 11:30 షో అయితే పెట్టారు. ఒక వన్ ఆఫ్ ది వరస్ట్ ప్లానింగ్ ఫ్రమ్ ద టీమ్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడో ఉండే థియేటర్స్ ని ఇక్కడ నుంచి అంటే ఫ్యాన్స్ తన హోమ్స్ నుంచి అంటే తన ఇంటి నుంచి వెళ్ళడానికి అయితే ఒక అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes టైం అయితే పడుతుంది. కానీ రాజాసాబ్ టీం ఎవరైతే ఉన్నారో జస్ట్ ఒక 20 minutes లో మాత్రం హడావిడిగా బుకింగ్స్ ఓపెన్ చేసేసి అయితే షోస్ అయితే పెట్టేశారనమాట. సో దాని వల్ల చాలా మంది అయితే ఇబ్బంది పడ్డారని చెప్పాలి. చాలా మంది అయితే చాలా పలు రకాలుగా చాలా బూతులు అయితే తిట్టడం జరిగింది. ఎందుకంటే ఎంత ఇబ్బంది పెట్టారు, టికెట్స్ ఓపెన్ చేయకుండా చాలా ఇబ్బంది పెట్టేశారు. జియో లేట్ అయినా కూడా దానికి యాక్సెప్ట్ చేయకుండా మళ్ళీ అప్లై చేయడము. సో ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు, ఫ్యాన్స్ ఎమోషన్స్ తో అసలు లెక్కింపు లేదా అనేసి అయితే చాలా మంది అయితే కమెంట్ చేస్తున్నారు అనమాట. సో ఎటకెలకు రాత్రి సో ఇదంతా హడిల్ తర్వాత చాలా డ్రామా తర్వాత చాలా సర్కస్ తర్వాత అయితే బుకింగ్స్ ఓపెన్ అయ్యి ఫైనల్ గా అయితే షోస్ పడడం జరిగింది అనమాట. సో షోస్ పడిన తర్వాత కూడా చాలా మంది థియేటర్స్ కి రీచ్ అయ్యేసి మంచి సెలబ్రేషన్స్ అయితే షోస్ చూడడం జరిగింది. విమల్ థియేటర్ దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ కొంచెం లిమిట్ క్రాస్ అవ్వడంతో విమల్ థియేటర్ అద్దాలు పగలగొట్టుకొని ప్రభాస్ ఫ్యాన్స్ లోపలికి వెళ్ళడంతో పోలీస్ వాళ్ళు కొంచెం వాళ్ళ మీద సీరియస్ అవ్వడం జరిగింది అనమాట. సో అలాంటివి చేయకుండా ఉంటే బాగుంటది. బికాస్ నెక్స్ట్ రాబోయే స్టార్ హీరో మూవీస్ కి ఇలాంటివి ఏమైనా జరిగితే స్టార్ హీరో మూవీస్ నెక్స్ట్ వచ్చే మూవీస్ కి ఎఫెక్ట్ పడుతుంది అనేసి మనకైతే ఒకటి అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే పుష్ప 2 స్టాంపేడ్ ఇష్యూని మాత్రం మైండ్ లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే అది స్టాంపేడ్ ఇష్యూ అయిన తర్వాత చాలా వరకు అయితే సెలబ్రేషన్స్ తగ్గిపోయినాయి. పోలీస్ వాళ్ళు పర్మిషన్స్ అవన్నీ ఇవ్వడం అయితే కొంచెం జాగ్రత్తగా ఇస్తున్నారు అనమాట. సో మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుంటే టైటిల్ కార్డ్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ప్రభాస్ కెరీర్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు పడిన టైటిల్ కార్డ్స్ లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టైటిల్ కార్డ్. ప్రభాస్ ని చాలా కొత్తగా బాగా అయితే చూపించాడు అనమాట మారుతి గారు. సో సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ అనేది మనం నార్మల్ గా మూవీ రిలీజ్ కి ముందు రిలీజ్ చేసిన సాంగ్స్ చాలా నార్మల్ గా చాలా యావరేజ్ సాంగ్స్ అనేది చాలా మంది అనుకున్నారు, చాలా మంది కమెంట్ చేశారనమాట. సో ఇది అవే సాంగ్స్ థియేటర్ లో స్క్రీన్ మీద చూసినా పెద్ద ఇంపాక్ట్ అయితే లేదని చెప్పాలి. బికాస్ బయట యావరేజ్ అనిపించిన సాంగ్స్ సినిమాలో థియేటర్ లో కూడా అంతే యావరేజ్ గా ఉన్నాయి అనమాట. విజువల్స్ అయితే నార్మల్ గా భారీ బడ్జెట్ మూవీకి ఉండే కాకుండా నార్మల్ గా ఏదో సాదా సీదా మూవీకి ఉండే విజువల్స్ అయితే ఉన్నాయనేసి అయితే చాలా మంది కమెంట్ చేస్తున్నారు. నాకు కూడా పర్సనల్ గా అనిపించింది అనమాట. సో ఒక ఇంటర్వెల్ గురించి మాట్లాడుకుంటే మూవీ స్టార్టింగ్ నుంచి టైటిల్ కార్డ్ నుంచి ప్రభాస్ ఎంట్రీ నుంచి మొదలు పెడితే ప్రీ ఇంటర్వెల్ వరకు కొంచెం సాదా సీదాగా టార్చర్ లా ఉండే సినిమా కొంచెం ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు కొంచెం బాగా అయితే తీసాడనమాట డైరెక్టర్. ఎందుకంటే ప్రభాస్ గారిని ఇంత న్యాచురల్ కామెడీతో ఇంత హుందాతనంగా ఇంత కామిక్ గా చూసి అయితే చాలా ఇయర్స్ అయింది. కాబట్టి ఫ్యాన్స్ అయితే ప్రభాస్ ని మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి. రాదర్ దెన్ ప్రభాస్ తప్పించి ఇంకా మాట్లాడాలంటే ఫస్ట్ హాఫ్ లో అయితే పెద్దగా చెప్పుకోదగిన విషయం అయితే ఏం లేదు. హీరోయిన్స్ అయితే ఎవరైతే ఉన్నారో అవి కొంచెం గ్లామర్ కి మాత్రమే యూజ్ చేశారు తప్పించి స్టోరీకి ఏమైనా యూజ్ ఉందా అంటే ఒక 1% కూడా యూజ్ లేదని చెప్పాలి. సో మొత్తానికైతే ఆఫ్టర్ మెనీ లాంగ్ ఇయర్స్ ప్రభాస్ ని ఒక మంచి రోల్ లో అయితే చూసారు. మంచి రోల్ ఇన్ ద సెన్స్ కామెడీ రోల్. ప్రభాస్ కామెడీ టైమింగ్ అయితే డైరెక్టర్ వాడుకున్నారని చెప్పొచ్చు అనమాట. సో హీరోయిన్స్ గురించి చెప్పాను కదా, పెద్ద స్కోప్ లేదు. 3 హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాలవిక మోహన్ రోల్స్ అయితే అసలు ఏదో సంబంధం లేకుండా అయితే పెట్టారనమాట. వాళ్ళ సీన్స్ కట్ చేసి ఉన్న మూవీ ఓవరాల్ రన్ టైం అయితే చాలా వరకు తగ్గేది. మూవీలో మంచి ఇంపాక్ట్ ఉండేసి నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఏ మాత్రం అంటే లైక్ వాళ్ళు మంచి యాక్టర్సే, బట్ మూవీలో మాత్రం ఏ మాత్రం పనికిరాని రోల్స్ అయితే వాళ్ళకి మారుతి గారు ఇవ్వడం జరిగింది అనమాట. సో సెకండ్ హాఫ్ గురించి మాట్లాడితే ఇంటర్వెల్ ఒక మంచి పాయింట్ తో ఎండ్ చేసిన డైరెక్టర్, ఇంటర్వెల్ కార్డ్ ఇచ్చిన డైరెక్టర్ సెకండ్ హాఫ్ ని మాత్రం మరీ ఫ్లాట్ గా అయితే ఇది చేయడం జరిగింది అనమాట. ప్రమోషనల్ కంటెంట్ నుంచి మొదలు పెడితే అప్పటి నుంచి ఇస్తున్న మాటలు అంటే చేస్తున్న కమెంట్స్ ప్రకారం అయితే చాలా మంది చాలా రకాలుగా ఊహించారనమాట. అంటే ఇది ఎక్కడో ఏదో రేంజ్ లో ఉంటది, లైక్ హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఉంటది అనేసి అయితే చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారనమాట. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఏం లేదు డొల్లా అనేసి అయితే చాలా మంది అక్కడ థియేటర్స్ దగ్గర అయితే మారుతి గారిని తిట్టడం అయితే జరుగుతుంది అనమాట. సో ఒక ఇంట్రెస్టింగ్ విషయం అంటే ఒక షాకింగ్ విషయం ఏంటంటే
కంటెంట్ ప్రమోషనల్ కంటెంట్స్ లో ప్రభాస్ ఓల్డ్ లుక్ అంటే ప్రభాస్ పెద్ద లుక్ రిలీజ్ చేస్తారనమాట. కాకపోతే అది మూవీలో లేవు, అది పూర్తిగా అయితే ట్రిమ్ చేశారనమాట. మరి ఎందుకు ట్రిమ్ చేశారు, మరి ఎందుకు మూవీ ప్రమోషనల్ కంటెంట్ లో రిలీజ్ చేశారు, మూవీలో ఎందుకు డిలీట్ చేశారు అనేసి అయితే మనకు తెలీదు. కాకపోతే అదొక వన్ ఆఫ్ ది వరస్ట్ డిసిషన్ అనమాట. సో ఫస్ట్ నుంచి అయితే మారుతి సెకండ్ హాఫ్ గురించి క్లైమాక్స్ గురించి అయితే చాలా బాగా చెప్తా వచ్చారనమాట. కొంచెం యూనిక్ గా ఉంటది, కొంచెం కొత్తగా ఉంటది అనేసి చెప్తా వచ్చారు. సో సేమ్ అతను చెప్పినట్టే క్లైమాక్స్ కొంచెం యూనిక్ గా ఉంది. అండ్ మూవీలో ఒక మంచి సేవింగ్ పార్ట్ ఏమైనా ఉంది, మంచి పార్ట్ ఏమైనా ఉందంటే అది క్లైమాక్స్ ఒకటే అని చెప్పొచ్చు. మిగతా పార్ట్ అంతా అసలు ఎందుకు తీశాడు, అంత పెద్ద బడ్జెట్ ఎందుకు పెట్టాడు, అసలు ప్రభాస్ ఎందుకు ఒప్పుకున్నాడు వీడికి అంటే మారుతికి ఎందుకు ప్రభాస్ ఓకే చెప్పాడు అనేసి అయితే ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఇప్పుడు డౌట్ పడుతున్నారు అనమాట. సో క్లైమాక్స్ చెప్పాను కదా, కొంచెం యూనిక్ గా ఉంది, బాగుంది. మిగతా రెస్ట్ పార్ట్ అంతా వేస్ట్ అనే చెప్పాలన్నమాట. సో ఎండ్ కార్డ్ లో పార్ట్ 2 కి లీడ్ ఇచ్చాడు ద రాజా సాబ్ సర్కస్ 1935. సో చాలా మంది జెన్యున్ గా ఫీల్ అయ్యేదంటే రాజా సాబ్ తీయడమే ఎక్కువరా అంటే మళ్ళీ నువ్వు రాజా సాబ్ పార్ట్ 2 అంటున్నావు అనేసి అయితే మూవీ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది కమెంట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ప్రభాస్ ఒకసారి ఛాన్స్ ఇచ్చాడు, మొహమాట పడి ఛాన్స్ ఇచ్చాడు, దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు డైరెక్టర్ అనేసి అయితే కమెంట్స్ వినిపిస్తున్నాయి అనమాట. సో పార్ట్ 2 చేయకపోతేనే బాగుంటుంది అనేసి అయితే చాలా మంది ఫీల్ అవుతున్నారు. ప్రభాస్ కూడా మారుతికి డేట్స్ ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది అనేసి అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఒక చిన్న సజెషన్ ఇస్తా ఉన్నారనమాట. సో ఇప్పుడు డైరెక్టర్ మారుతి గారి గురించి మాట్లాడాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ మారుతి ఈ సినిమా నచ్చకపోతే, మీరు సాటిస్ఫై అవ్వకపోతే నా అడ్రస్ చెప్తాననేసి అడ్రస్ చెప్పాడు. నా ఇంటికి రండి, నా అడ్రస్ చెప్తా అనేసి అడ్రస్ అయితే చెప్తా ఉన్నాడు. సో ఇప్పుడు మూవీ చూసిన తర్వాత మారుతి గారికి ఫ్యాన్స్ ఎలా ట్రీట్ చేస్తారు, నిజంగా అడ్రస్కి వెళ్తారా లేదా అనేసి అయితే మనం వేచి చూడాలి. కాకపోతే డైరెక్టర్ మారుతి ఎవరైతే ఉన్నారో కొంచెం ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే బాగుండేది అనేసి అయితే చాలా మంది ఇప్పుడు అనుకుంటున్నారు అనమాట. ఎందుకంటే అడ్రస్ ఫ్యాన్స్ అనే వాళ్ళు చాలా వైల్డ్ గా ఉంటారు, వాళ్ళకి నచ్చితే ఏదైనా చేస్తారు, నచ్చకపోతే కూడా ఏదైనా చేస్తారనేసి అయితే మనందరికి తెలిసిన విషయము. సో ప్రభాస్ గారి ఫ్యాన్స్ మరి మారుతిని ఎలా ట్రీట్ చేస్తారు, ఏం చేస్తారు అనేది అయితే మనకు తెలియదు. కాకపోతే మారుతి గారు కొంచెం అతి వినయంగా అంటే లైక్ ఎక్స్ట్రా కమెంట్స్ చేయకుండా ఉంటే బాగుండేది అనేసి అయితే ఇప్పుడు చాలా మంది ఫీల్ అవుతున్నారు. సో చూద్దాం ప్రభాస్ గారి మూవీ రాజాసాబ్ ఎంత కలెక్షన్స్ రాబట్టుతుందో, బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా నిలబడుతుందా, హిట్ అవుతుందా, ఈ సంక్రాంతి సీజన్ లో క్యాష్ చేసుకొని హిట్ అవుతుందా అనేసి అయితే మనం వెయిట్ చేసి చూద్దాము. అంటిల్ దెన్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ స్కూప్స్ అండ్ ప్లీజ్ సపోర్ట్.